హాయ్ ఫ్రెండ్స్, ఒక్కోసారి కొద్దిమంది కొంచెం శ్రమ పడగానే తమ శ్రమకు మించిన ఫలితం దక్కించుకుంటారు. కొద్దిమంది ఎంత కష్టపడ్డా ఆ కష్టానికి తగిన ఫలితం కూడా అందదు. కానీ ఒక్కోసారి టైం కలిసి వస్తే ఎలాంటి శ్రమ చేయకుండానే ఊహించని సంపద చేతికి దక్కుతుంది. ఈరోజు వీడియోలో అలా అనుకోకుండా 10 మందికి దొరికిన సంపద గురించి తెలుసుకుందాం. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. నెంబర్ 10, గోల్డ్ టాబ్లెట్. 2 స్నేహితులు నదిలోని నీళ్లలో ప్రకృతిలోని విలువైన సంపద ఏదైనా దొరుకుతుందేమో అని విపరీతమైన అన్వేషణ మొదలుపెట్టారు. వారి అన్వేషణ ఎంతవరకు సాగింది అంటే ఊహించినంత బరువున్న ఒక పెద్ద బంగారు కడ్డీ దొరికేంత వరకు. ఆ స్నేహితులిద్దరికీ చాలా పెద్ద బంగారు కడ్డీ దొరికింది. సాధారణంగా ఇలాంటి సంపద ఎవరికైనా దొరికితే రహస్యంగా ఉంచుతారు. కానీ ఈ 2 స్నేహితులు మాత్రం తమకు దొరికిన బంగారం గురించి మీడియాకు తెలియజేశారు. దీంతో వీరి ఫోటోలు వైరల్గా మారాయి. వారిద్దరూ రాత్రికి రాత్రే శ్రీమంతులుగా మారిపోయారు. నెంబర్ 9, మెటల్ డిటెక్టర్ ట్రైనింగ్. మెటల్ డిటెక్టర్తో విలువైన వాటిని సేకరించడం కొద్దిమంది పనిగా పెట్టుకుంటారు. కొద్దిమందికి జీవితమంతా వెతికినా ఎలాంటి వస్తువు దొరకదు, మహా అయితే కూల్ డ్రింక్స్ మూతలు తప్ప. మరికొంతమందికి టైం కలిసొచ్చి మొదటి రోజే అదృష్టం వరిస్తుంది. ఒక వ్యక్తి జీవితంలో ఇలాగే జరిగింది. ఇంగ్లాండ్కి చెందిన కెవిన్ ఎలియాట్ అనే వ్యక్తి మెటల్ డిటెక్టర్ని ఎలా ఉపయోగించాలో మొదటి రోజున ట్రైనింగ్ తీసుకుంటూ ఉన్నాడు. తన కజిన్ దగ్గర మెటల్ డిటెక్టర్ ఎలా వాడాలో నేర్చుకుంటూ ఉన్నాడు. ఇంతలోనే అతనికి 9216 వెండి నాణాలు దొరికాయి. ఇందులో అన్ని నాణాలు సాధారణ వెండి నాణాలే. కానీ 2 నాణాలు మాత్రం 2,65,000 పౌండ్స్ విలువైనవి, అంటే 2,60,00,000 రూపాయలకి సమానం. దాంతో ఆ 2 నాణాలని అమ్మేశాడు. ఆ రోజు కెవిన్కి ప్రత్యేకమైందే. మెటల్ డిటెక్టర్ వాడటం మొదలుపెట్టిన మొదటి రోజే అతను కోటీశ్వరుడయ్యాడు. నెంబర్ 8, కాలిఫోర్నియా బ్యాక్యార్డ్ కాయిన్స్. అమెరికాలోని ఒక జంటకి తమ బ్యాక్యార్డ్లో దాచిన భారీ పరిమాణంలో బంగారు నాణాలు దొరికాయి. 8 సైజుల్లో ఉన్న రకరకాల పాత్రల్లో దాచి ఆ నాణాల్ని పాతిపెట్టారు. 1427 నాణాలు ఆ జంటకి దొరికాయి. కాయిన్ ఎక్స్పర్ట్ డాన్ కార్గిన్ అంచనా ప్రకారం ఆ బంగారు నాణాల విలువ $11 మిలియన్. అంత భారీ మొత్తం అయ్యేసరికి ఆ కుటుంబం తమ కుటుంబం పేర్లను బహిర్గతం చేయలేదు. నెంబర్ 7, కూర్చున్న చోటే చాలామంది ఏదో ఒక వస్తువు దాస్తూ ఉంటారు. లేదంటే ఒక్కోసారి కూర్చున్న కుర్చీలోనో పడుకున్న సోఫాలోనో పొరపాటుగా చేతిలోవో జేబులోవో డబ్బులు పడిపోయి అందులో ఇరుక్కుపోతాయి. అవి రోజు మనం ఉపయోగించే డబ్బులే. కానీ జర్మనీలోని బెర్లిన్ నగరంలో ఒక విద్యార్థికి సోఫాలో ఒక ప్రత్యేకమైన వస్తువు దొరికింది. 2007లో ఒక విద్యార్థి ఒక పాత సోఫాను కొనుక్కొని ఇంటికి తెచ్చుకుంది. ఇంటికి వచ్చాక చూస్తే ఆ సోఫాలో ఒక పాత పెయింటింగ్ దొరికింది. ఆ పెయింటింగ్ తీసుకొని ఆ విద్యార్థి హాంబర్ట్ ఆర్ట్ యూనివర్సిటీకి వెళ్ళింది. ఆ పెయింటింగ్ అమ్మేస్తే తనకి 15,000 వస్తే తన సోఫా ఖర్చుకి సరిపోతుంది అనుకుంది. కానీ ఆ స్టూడెంట్ ఆ పెయింటింగ్ని వేలం వేస్తే $27,630కి దాన్ని కొనుగోలు చేశారు. అకస్మాత్తుగా ఆ విద్యార్థి చాలా ధనవంతురాలైపోయింది. నెంబర్ 6, సూపర్ మ్యాన్ డే ఆఫ్ ది హౌస్. సూపర్ మ్యాన్ అంటే ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ ఉంటాడని మనకు తెలుసు. కార్టూన్స్లో, టీవీ సీరియల్స్లో, సినిమాల్లో ఇదే చూస్తుంటాం. కానీ అమెరికాలోని దక్షిణ ప్రాంతాల్లో ఒకసారి నిజంగానే అలా జరిగింది. ఇక నివసించే ఒక కుటుంబం తమ ఆర్థిక సమస్యల కారణంగా హోమ్ లోన్ తీర్చలేకపోతోంది. అందుకని బ్యాంకు వాళ్ళు ఇళ్ళు ఖాళీ చేయమని చెప్పేశారు. వాళ్ళు సామానంతా సర్దేసుకున్నారు. అప్పుడే ఇంట్లో ఒక మూలన వారికి చాలా కామిక్ బుక్స్ దొరికాయి. అందులో ఒక పుస్తకం సూపర్ మ్యాన్ యాక్షన్ కామిక్ 1. ఇందులో సూపర్ మ్యాన్ ఫస్ట్ అపియరెన్స్ ఉంది. ఈ కామిక్ బుక్ ఆధారంగానే సూపర్ మ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ పుస్తకానికంటే ముందు సూపర్ మ్యాన్కి సంబంధించి ఎలాంటి కార్టూన్స్, మూవీస్, సీరియల్స్ ఏవి రాలేదు. సూపర్ హీరోకి సంబంధించిన ఫస్ట్ ఎంట్రీ ఇదే. ఆ తర్వాతే ఇలాంటి కామిక్ బుక్స్ 100కు పైగా వచ్చాయి. అందుకే ఇది చాలా విలువైన కామిక్ బుక్ అన్నమాట. ఈ కామిక్ బుక్ విలువ $3 మిలియన్ పైనే ఉంటుంది. వెంటనే వారు ఆ కామిక్ పుస్తకాన్ని అమ్మేసి వచ్చిన డబ్బులతో తమ ఇంటి లోన్ కట్టేసి హ్యాపీగా ఆ ఇంట్లోనే ఉండిపోయారు. నెంబర్ 5, డబుల్ లక్కీ. ఒక్కోసారి అదృష్టం మనకి అన్ని వైపుల నుండి తడుతుంది. కేరళకు చెందిన బి రత్నాకరన్ పిళ్ళై విషయంలో కూడా ఇదే జరిగింది. 2018లో అతను 6 కోట్ల లాటరీ దక్కించుకున్నాడు. అంతటితోనే విషయం ఆగిపోలేదు. అతను తనకి లాటరీలో వచ్చిన డబ్బుతో భూమి కొనుక్కుని కూరగాయలు పండించాలనుకున్నాడు. ఒకరోజు కూరగాయ ముక్కలు నాటేందుకు భూమిని తవ్వటం మొదలుపెట్టాడు. కాసేపటికే అతనికి భూమిలో గట్టిగా ఒక కుండ లాంటి పదార్థం తగిలింది. దాన్ని పైకి తీసి చూస్తే ఆ కుండ నిండా రాగి నాణాలున్నాయి. అతను వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం తెలియజేశాడు. ఆర్కియాలజిస్టులు వాటిని చూసి ఆ నాణాలు లక్షల సంవత్సరాల కాలం నాటివని చెప్పారు. వాటి విలువ ఇప్పుడు చాలా ఎక్కువ.
ఇందులో నుండి ప్రభుత్వం పిళ్ళాయి కూడా కొంత మొత్తం ఇస్తుంది. సో లాటరీతోనే పెద్ద మొత్తం వచ్చింది. ఆ డబ్బుతో కొన్న భూమిలో మరోసారి సిరుల పంట పండింది. నెంబర్ 4, 25 లక్షల ఖజానా. ఉత్తరప్రదేశ్లోని హరిద్వార్ జిల్లాలో ఒక వ్యక్తికి తన ఇంటి ముందు గుంత తవ్వుతూ ఉంటే భారీ ఖజానా దొరికింది. ఇందులో 650 గ్రాముల బంగారం, 450 గ్రాముల వెండి దొరికింది. పైగా ఆ ఆభరణాలు 100 ఏళ్ల క్రితం నాటివి. అందుకే వాటిని మరింత విలువైన సంపదగా చూశారు. వీటి విలువ దాదాపు 25 లక్షల వరకు ఉంటుంది. భారత్ లాంటి దేశాల్లో ఇలాంటి సంపద దొరికితే ప్రభుత్వం వాటిని ముందు స్వాధీనం చేసుకుంటుంది. అవి ప్రైవేటు వ్యక్తులకు చెందినవైతే వారికి అందిస్తుంది. లేదంటే కొంత తన దగ్గర భద్రపరుచుకుని ఆ ఖజానా దొరికిన వ్యక్తులకు కూడా కొంత భాగం ఇస్తుంది. నెంబర్ 3, హ్యాండ్ ఆఫ్ ఫేత్. 1980లో ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో కెవిన్ హిలియర్ అనే వ్యక్తి ఒక భారీ బంగారు కడ్డీని వెతికి పట్టుకున్నాడు. ఇతను ఒక వ్యాన్లో తన భార్య పిల్లలతో నివసిస్తూ ఉండేవాడు. చాలా పేదరికంతో బాధపడుతున్న కుటుంబం. ఒకరోజు కెవిన్ తన మెటల్ డిటెక్టర్ ఉపయోగిస్తూ ఉన్నాడు. అకస్మాత్తుగా అతనికి ఒక లోహం భూమిలో ఉన్నట్టు అర్థమైంది. మొత్తం 270 కిలోల బంగారు కడ్డీ ఆ కుటుంబానికి దొరికింది. అది భూమిలో పాతి పెట్టబడి ఉంది. వెంటనే అతను తన భార్యను పిలిచి ఈ విషయం చెప్పాడు. వారు దాన్ని తమ మొబైల్ హోమ్లోకి తీసుకెళ్లారు. అది చూసేందుకు ఒక చేతిలాగా అనిపించేది. అందుకే దానికి వారు హ్యాండ్ ఆఫ్ ఫేత్ అని పేరు పెట్టారు. ఈ విషయం ప్రపంచానికి తెలియడంతో ఆ కుటుంబం అందరికీ పరిచయం అయింది. కెవిన్ ఆ బంగారాన్ని లాస్ వెగాస్ నగరంలో అమ్మకానికి పెట్టాడు. అతనికి $1 బిలియన్ మొత్తం ఆ బంగారు కడ్డీ అమ్మితే దొరికింది. అది స్వచ్ఛమైన బంగారం కాదు. స్వచ్ఛమైన బంగారం అయితే ఇంకా ఎక్కువ మొత్తమే అతనికి దక్కేది. నెంబర్ 2, పెయింటింగ్. పెయింటింగ్ కూడా ఖజానా కన్నా తక్కువేమీ కాదు. పెయింటింగ్ నచ్చితే కనుక వేలంపాటలో లక్షల రూపాయలు కూడా వెచ్చించి కొనుక్కుంటారు. లండన్లోని క్రిస్టీ ఆక్షన్ హౌస్లో ఒక పెయింటింగ్ని అమ్మకానికి పెట్టారు. ఆ పెయింటింగ్ పేరు 2 మ్యాగ్నోలియాస్ ఆఫ్ బ్లూ బ్లష్. ఈ వేలంలో దీన్ని $8,80,500 కొనుక్కున్నారు. అంటే దాదాపు 6.5 కోట్ల విలువ. ఈ పెయింటింగ్ యజమాని 10 ఏళ్ల క్రితం ఈ పెయింటింగ్ని మార్కెట్లో $2,000 కొనుక్కొచ్చాడు. 10 ఏళ్ల తర్వాత $2,000 విలువ చేసే ఆ పెయింటింగ్ని కోట్లకు అమ్మేసి ధనవంతుడైపోయాడు. నెంబర్ 1, 1960లో ఒక మహిళ రాత్రిపూట డ్రైవింగ్ చేస్తూ వెళ్తోంది. అప్పుడే ఆ రోడ్డుకి ఒకవైపున పిల్లల్ని తీసుకెళ్లే ఒక ట్రాలీ కనిపించింది. అందులో చిన్న పిల్లలు ఎవరైనా ఉన్నారేమో అనుకుంది. వెంటనే దిగి ఆ ట్రాలీ దగ్గరికి వెళ్ళి చూస్తే అందులో పిల్లలు లేరు, కానీ ఒక పాత వయలిన్ ఉంది. ఆ మహిళ మేనల్లుడు వయలిన్ వాయించడం నేర్చుకుంటున్నాడు. అందుకే ఆ వయలిన్ తీసుకెళ్లి ఆ మహిళ తన మేనల్లుడికి ఇచ్చేసింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ అబ్బాయికి వయలిన్ ట్రైనింగ్ ఇచ్చే ట్రైనర్ ఆ వయలిన్ని చూసి అది మామూలు వయలిన్ కాదని చెప్పేశాడు. అది డ్యూక్ ఆఫ్ అల్కాంటారా. 1960 నుండి అది కనిపించకుండా పోయింది. ఆ వయలిన్ విలువ $8 లక్షల, అంటే 6 కోట్ల రూపాయలు. అది సంగతే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.